స్ప్రింట్ స్టార్ట్ అయ్యే ముందు లైక్ ఇప్పుడు నీకు యూజర్ స్టోరీస్ ఉన్నాయనుకో 100 హ్మ్. ఉన్నాయనుకో అందులో నువ్వు 10 వర్క్ చేద్దామని ఫిక్స్ అయ్యామనుకో బేస్డ్ ఆన్ ఎంతమంది టీం మెంబర్స్ ఉన్నారని. సో యాహ్! అది చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది 3 డిసైడ్ వీక్స్. చేస్తామన్నమాట. 3 వీక్స్ అనేది ఆహా! స్ప్రింట్ డ్యూరేషన్. సో ఆ త్రీ ఓకే. వీక్స్లో ఒక స్టోరీ ఎంతసేపు పడుతుంది యాహ్! చేయడానికి, డెవలపర్స్కి ఎంతసేపు పడుతుంది అది డెవలప్ చేయడానికి, టెస్టర్స్కి ఎంతసేపు పడుతుంది అది టెస్ట్ చేయడానికి. ఓకే. ఆ ఎస్టిమేషన్ ఇవ్వడాన్ని వి కాల్ ఇట్ as స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అనమాట. సో స్ప్రింట్ ప్లానింగ్ యాహ్! సో స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో ఎలా ఇస్తాం ఎస్టిమేషన్స్? నేను చెప్పలేదు అనుకోండి, నీకు ఇవి చెప్పానా? చెప్పినాక గ్రూమింగ్ అనుకుంటా. స్ప్రింట్ ప్లానింగ్, డైలీ స్టాండప్, ఇంకోటి రెట్రోస్పెక్టివ్. యా చెప్పాను అయితే. ఓకే, మరి స్ప్రింట్ స్ప్రింట్ ప్లానింగ్లో రివ్యూ, స్ప్రింట్ అవే ఉన్నాయి ఎక్కువ. అంతే. సో మరి స్ప్రింట్ ప్లానింగ్లో నేను ఎస్టిమేషన్స్ ఎలా ఎస్టిమేట్ చేస్తాం? ఇప్పుడు ఆ స్టోరీ తయారు చేయడానికి ఎంత టైం పట్టిద్దని ఎలా చెప్తాము? అంటే మన ఇప్పుడు క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్‌ని బట్టి. సో రిక్వైర్మెంట్స్ని ఏమంటాం ఇక్కడ? యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఉంటుంది అనమాట. సో యాహ్! యాక్సెప్టెన్స్ క్రైటీరియా బట్టి అది ఎంత టైం పడుతుంది. సో ఇఫ్ ద యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో ఒక 10-20 పాయింట్స్ ఉన్నాయి, చేయడానికి చాలా ఎక్కువ యాహ్! టైం పట్టేలా ఉంది, అప్పుడు మనము ఎక్కువ నెంబర్ ఇవ్వాలి. ఎలా ఇస్తాము అంటే 2 వేస్ ఉంటాయి. ఆహ్, ఫిబొనాకీ సిరీస్. ఫిబొనాసిస్ సో ఫిబొనాకీ సిరీస్. యా సో దాని ద్వారా అయినా ఇవ్వచ్చు, లేకపోతే టీ షర్ట్ సైజెస్ ద్వారా అయినా ఇవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ ప్రాజెక్ట్ యాహ్! టు టీ ప్రాజెక్ట్. షర్ట్. ఆ ప్రాజెక్ట్లో ఏ రూల్ ఫాలో అయితే అది. ఓకే, మరి డైలీ స్టాండప్ మీటింగ్ ఎన్ని మినిట్స్ అవుతుంది? 15 మినిట్స్. ఓకే. స్ప్రింట్ రివ్యూ మీటింగ్ ఎప్పుడు జరిగిద్ది? స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది? స్ప్రింట్ రివ్యూ మీటింగ్ ఒక స్ప్రింట్ కంప్లీట్ అయిన తర్వాత. కాదు. ఆహ్, లైక్ స్ప్రింట్ ఫినిష్ కాబోతుంది అన్నప్పుడు మొత్తం ఏమేం చేసిండ్రు అని మొత్తం ఆహ్, ఎక్స్‌ప్లెయిన్ చేయడము, డెమోస్ ఇవ్వడము. డెమో ఇస్తాము. ఒకవేళ మనం 10 ఎస్టిమేట్ చేసాం స్ప్రింట్ ప్లానింగ్లో, కానీ యాహ్! చేసేటప్పటికి ఓన్లీ 7 అయినాయి, 3 పెండింగ్ ఉండిపోయినాయి, అప్పుడు అది ఏ యెస్. మీటింగ్లో డిస్కస్ చేయాలి? రివ్యూలోనో రివ్యూలో. రివ్యూలో. యాహ్! సో రివ్యూలో ఏం చెప్తాం? ఇది అవ్వట్లేదు, సో దీన్ని నెక్స్ట్ స్ప్రింట్ అంటే నెక్స్ట్ వచ్చే 3 వారాల్లో చేద్దాము అని యెస్. చెప్పాలన్నమాట క్లయింట్కి. యాహ్! ఒకవేళ క్లయింట్ బ్యాక్‌లాగ్స్. బ్యాక్లాగ్ అంటే ఏంటి? బ్యాక్‌లాగ్ ఇస్ అంటే నేను స్టోరీ విచ్ ఈస్ నాట్ స్టార్టెడ్. యా సో ఇంకా మనం వర్క్ చేయడం స్టార్ట్ చేయని పెండింగ్ ఐటమ్స్ని బ్యాక్లాగ్స్ అంటాం. మరి స్ప్రింట్ ఓకే. రెట్రోస్పెక్టివ్ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది? ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కంప్లీట్‌లీ ఫినిషింగ్ ఆఫ్ వన్ స్ప్రింట్. వన్ స్ప్రింట్, ఆ స్ప్రింట్ దట్ పర్టికులర్ స్ప్రింట్ అయిపోయింది, అది రెట్రోస్పెక్టివ్ యాహ్! మీటింగ్ యాహ్! అదే. అవుతుంది. సో ఆ యెస్. రెట్రోస్పెక్టివ్ మీటింగ్లో ఏం డిస్కస్ చేస్తాము? ఈ లైక్ ఫీడ్‌బ్యాక్స్ టైప్ అన్నారు గదా! ఫీడ్‌బ్యాక్స్ మ్మ్. లైక్ ఏది మంచిగా చేశాము, ఏది బొ ఆహ్, లైక్ బాగా చేయలేదు. సరిగ్గెళ్ళలేదు, ఇంప్రూవ్‌మెంట్స్ ఏడా చేసేసాం చేయాల్సొస్తుంది చేసినాము ప్రాసెస్‌లో. మ్మ్. అంతే, అది చేసే స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్. ఫైన్. అండ్ ఇంకేదో అన్నారు అది ఆహ్, టీమ్‌కి ఫీడ్‌బ్యాక్ గూడా దాంట్లోనే రెట్రోస్పెక్టివ్‌లోనే ఇస్తారనుకుంటా గదా! యా సో టీమ్కి ఇచ్చే ఫీడ్బ్యాక్ లైక్ మనం చేసిన వర్క్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనమాట రెట్రోస్పెక్టివ్ అంటే జనరల్గా. ఓకే. ఓకే, మరి వాటర్ ఫాల్కి ఎప్పుడు వెళ్ళాలి, మనం ఎజైల్కి ఎప్పుడు వెళ్ళాలి? వాటర్ ఫాల్ యాక్చువల్‌గా అయితే ఇంతకుముందు బాగా వాడేది అన్నారు గదా! లైక్ పెద్దగా ఏం చేంజెస్ ఆఫ్ రిక్వైర్మెంట్స్‌కి పెద్దగా చేంజెస్ ఏం లేవు. లైక్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అట్లా అయినప్పుడు డైరెక్ట్ వి కెన్ గో ఫర్ ది వాటర్ ఫాల్. వెరీ గుడ్. సో, మరి అకార్డింగ్ టు ది యూజర్ పర్స్‌పెక్టివ్ గాని, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారము ఏమన్నా చేంజెస్ చేయాల్సొస్తది ప్రాజెక్ట్‌లో అనే ప్రాజెక్ట్స్ మాత్రం అజైల్‌లో త్రూ అజైల్ ప్రాసెస్ చేయొచ్చు. నడుస్తది. ఇఫ్ ఇట్ ఈస్ ఎ వెరీ లార్జ్ ప్రాజెక్ట్ అండ్ యాహ్! వెరీ. రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతున్నప్పుడు కూడా విల్ గో ఫర్ ఎజైల్. కరెక్ట్. యాహ్! ఓకే, ఫైన్.
మనం సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ చూసాం. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ కూడా చెప్పాను కదా! అవును. సో, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ స్టేజెస్ గుర్తున్నాయా? రిక్వైర్మెంట్ అనాలిసిస్, హ్మ్. టెస్ట్ ప్లానింగ్, హ్మ్. టెస్ట్ కేస్ డెవలప్‌మెంట్, టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్, టెస్ట్ ఎగ్జిక్యూషన్, హ్మ్. టెస్ట్ క్లోజర్. వెరీ గుడ్. యాహ్! గుడ్. అయితే ఇప్పుడు మనము ఆహ్, టెస్ట్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యెస్. ఒక లాగిన్ సినారియో తీసుకుంటే, మనం ఆ లాగిన్‌ని వెరిఫై చేద్దాం అనుకుంటున్నాం. అది పనిచేస్తుందా లేదా అని. యాహ్! యాహ్! సో, ఇప్పుడు అది మనం వెరిఫై చేయాలంటే, నీకు టెస్టింగ్ నుంచి ఏం తెలియకపోయినా గూడా, నువ్వేమేమి చెక్ చేస్తావు ఈ లాగిన్ సినారియో పనిచేస్తుందా లేదా అని తెలియడం కోసం? ఎర్రర్స్. ఏం ఎర్రర్స్? ఇప్పుడు ఈ పేజ్ యూజర్ ఇచ్చాను. లాగిన్ పేజ్ ఇస్తే మనం దాంట్లో ఆహ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ప్రాపర్‌గా ఎంటర్ చేసి లాగిన్ చేస్తాం. ఇఫ్ ఇట్ వాస్ మనం కరెక్ట్ ఇవ్వకపోతే ఇక్కడ పైన మనకు చూపిస్తుంది. యూ మస్ట్ లాగిన్ ఇంటూ ఆహ్, హ్మ్. కంటిన్యూ అని ప్రాపర్ ఒక యూ మస్ట్ లాగిన్ టు కంటిన్యూ. హ్మ్. ఒకవేళ మనం కరెక్ట్ ఇయ్యకపోతే ఇఫ్ హ్మ్. యూ లాగిన్ మీద ఎంటర్ చేసిన తర్వాత అది తప్పు అని చూపియడానికి హైలైట్స్ వస్తున్నాయా లేదా అని చెక్ చేయడం. హ్మ్. కదా! సో, ఇప్పుడు హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాంగ్ పాస్వర్డ్ ఇచ్చాను. కానీ ఇలా నాకు ఎర్రర్ యాహ్! మెసేజ్ బదులు నేను లాగిన్ అయిపోయాను. హ్మ్. అప్పుడు ఏమైనట్టు? అది పనిచేస్తున్నట్టా? పని చేయనట్టా? కరెక్టే పనిచేస్తున్నట్టు. ఇప్పుడు మనం అహా! నేను ఇన్‌కరెక్ట్ రాంగ్ ఇచ్చిన పాస్వర్డ్ ఇచ్చాను. నేను రాంగ్ పాస్వర్డ్ ఇచ్చినా నా ఫేస్‌బుక్ లాగిన్ అయిపోతుంది. అది ఇట్స్ ఎన్ ఎర్రర్. హ్మ్. సో, దాన్ని అక్క మీరొక టర్మినాలజీ చెప్పిండ్రు. ఇందులో మనం ఎర్రర్స్ అనము, డిఫెక్ట్స్ సంథింగ్ ఏదో అంటాము అని అన్నారు. ఇట్స్ ఎ డిఫెక్ట్. సో, బికాజ్ ఇట్ ఈస్ డిఫెక్ట్. నాట్ మ్యాచింగ్ విత్ అవర్ రిక్వైర్మెంట్. రిక్వైర్మెంట్ ఏంటి? మనం రాంగ్ పాస్వర్డ్ ఇస్తే యూజర్‌కి ఎర్రర్ మెసేజ్ చూపించాలి. అంతేగాని యూజర్ లాగిన్ అయిపోకూడదు. ఏ పాస్వర్డ్ పెడితే ఆ పాస్వర్డ్‌తో కదా! యెస్. యెస్. సో, అప్పుడు ఇట్స్ ఎ డిఫెక్ట్. మరి డిఫెక్ట్ అంటే కోడ్‌లో సంథింగ్ రాంగ్ రాసారు డెవలపర్. అందుకే మనకి ఈ ఇష్యూ కనిపిస్తుంది. సో, యాహ్! మరి డెవలపర్‌కి ఇన్ఫార్మ్ చేయాలి కదా! ఈ ఫంక్షనాలిటీ పని చేయట్లేదు అని చెప్పడానికి. యెస్. సో, దానికోసం వి విల్ రైజ్ ఎ డిఫెక్ట్ అనమాట. సో, డిఫెక్ట్ యాహ్! రైజ్ చేయడానికి మనం ఏం చేస్తామంట? స్క్రీన్ షాట్స్ ఆర్ రికార్డింగ్స్. స్క్రీన్ షాట్స్ తీసుకోవాలి. కరెక్ట్. కానీ యెస్. వాళ్ళకొక డీటెయిల్డ్ ఒక డాక్యుమెంట్ లైక్ ఇప్పుడు ఇదివరకి డాక్యుమెంట్స్‌లో రాసారు. ఇప్పుడు టూల్స్ ఉన్నాయి. టూల్‌లో మనం జస్ట్ అప్డేట్ చేయడమే అనమాట డీటెయిల్స్. కానీ అందులో ఏమేం డీటెయిల్స్ అప్డేట్ చేయాలని మనకు తెలియాలనమాట. సో, ఫస్ట్ ఓకే. మనం సమ్మరీ ఇవ్వాలి. ఓకే. సో, ఆ సమ్మరీ ఏంటి? 1 లైన్‌లో ఇవ్వాలి. హై లెవెల్ హెడ్డింగ్ యాహ్! లాగా అనమాట. ఓకే. సో, అందులో ఏంటి ఇప్పుడు లాగిన్ ఈ సినారియో ఇక్కడ ఏం రాసాం మనం? ఇది వాలిడ్ క్రెడెన్షియల్స్ ఇచ్చినా కూడా యూజర్ లాగిన్ అవ్వట్లేదు అనే దానికి డిఫెక్ట్ అనమాట ఇక్కడున్న ఎగ్జాంపుల్. సో, ఇక్కడ యాహ్! ఏమంటున్నాడు? యూజర్ ఈస్ నాట్ ఏబుల్ టు లాగిన్ ఈవెన్ ఆఫ్టర్ ఎంటరింగ్ వాలిడ్ క్రెడెన్షియల్స్. సో, వాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చినా కూడా యూజర్ లాగిన్ అవ్వట్లేదంట. సో, అది డిఫెక్ట్ కదా! కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే యెస్. లాగిన్ అవ్వాలి కదా! సో, ఫస్ట్ యాహ్! సమ్మరీ ఇచ్చిన తర్వాత డిస్క్రిప్షన్‌లో డీటెయిల్డ్‌గా ఇవ్వాలనమాట. లైక్ ఇంకేదైనా ఎలాబొరేట్ చేసి అంటే అది ఏ పేజ్, ఏ అప్లికేషన్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఫేస్‌బుక్ లాగిన్ పేజ్ ఆఫ్టర్ ఎంటరింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ క్లికింగ్ ఆన్ లాగిన్ బటన్, దెన్ ద యూజర్ ఈస్ నాట్ ఏబుల్ టు లాగిన్ ఈవెన్ దో ద క్రెడెన్షియల్స్ ఆర్ వాలిడ్ అలా సమ్ డిస్క్రిప్షన్ రాయాలి ఇంగ్లీష్‌లో. తర్వాత మనం యాహ్! స్టెప్స్ టు రిప్రొడ్యూస్. సో, స్టెప్స్ టు రిప్రొడ్యూస్ అంటే ఆ పర్టిక్యులర్ ఇష్యూ మనకు కనిపెట్టడం కోసం, ఆ డిఫెక్ట్ మనకెప్పుడు కనిపించింది అని. సో, ఇప్పుడు నాకెప్పుడు కనిపించింది ఆ డిఫెక్ట్? నేను క్రోమ్ ఓపెన్ చేసి, ఫేస్‌బుక్‌కెళ్ళి, నేను యూజర్ నేమ్ ఎంటర్ చేసి, పాస్వర్డ్ ఎంటర్ చేసి, లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు లాగిన్ మీద క్లిక్ కనిపించింది. చేసిన తర్వాత చూపించింది. సో, ఆ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనం ఏమైతే ఫాలో అయ్యామో, ఆ డిఫెక్ట్ మనకి రీచ్ అవ్వడం కోసం, వాటన్నిటిని ఓకే. రాసేదాన్ని వి కాల్ ఇట్ యాస్ స్టెప్స్ టు రిప్రొడ్యూస్. స్టెప్స్ టు రీప్రొడ్యూస్. ఓకే. సో, యాహ్! దీంతో పాటు మనం మన ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ ఏంటి? యాక్చువల్ రిజల్ట్ ఏంటి అని కూడా రాయాలి. సో, ఎక్స్‌పెక్టెడ్ ఓకే. రిజల్ట్ అంటే ఏంటంట? రిక్వైర్మెంట్స్‌లో అడిగిన రిక్వైర్మెంట్ ఈస్ అవర్ ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్. అడిగిన రిక్వైర్మెంట్ యెస్. ఏంటి? యూజర్ షుడ్ బి ఏబుల్ టు లాగిన్ అపాన్ గివింగ్ వాలిడ్ క్రెడెన్షియల్స్. వాలిడ్ యాహ్! క్రెడెన్షియల్స్ ఇచ్చినప్పుడు యూజర్ లాగిన్ అవ్వాలి. అది ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్. కానీ యాక్చువల్ రిజల్ట్ ఏమవుతుంది? యూజర్ ఏ ఈస్ నాట్ పాస్వర్డ్స్ ఏబుల్ ఇచ్చినా టు గూడంక ఆ! లాగిన్ అయిపోతుంది. సో, అది మన యాక్చువల్ రిజల్ట్ కింద రాస్తాము. అండ్ ఇది యాహ్! ఏ డెవలపర్ తయారు చేశారో ఆ స్టోరీని, ఆ డెవలపర్‌కి అసైన్ చేయాలి. దీంతో ఓకే. పాటు మనం మన ఎవిడెన్సెస్ అంటే స్క్రీన్ షాట్స్ అవి ఇస్తాము.
అండ్ ఓకే. ఒకవేళ మనం ఎజైల్‌లో వర్క్ చేస్తుంటే ఏ స్ప్రింట్ 1 స్ప్రింట్ 2 స్ప్రింట్ 3 ఏ స్ప్రింట్‌లో కనిపెట్టామనేది కూడా స్ప్రింట్ నంబర్ ఇవ్వాలి. దాంతో ఓకే. పాటు ఇప్పుడు మరి ఒక ప్రాజెక్ట్‌లో నువ్వు ఒక్కడివే కాదు. నేను వర్క్ చేస్తున్నా. ఇంకో ఇద్దరు ముగ్గురు వర్క్ చేస్తున్నారు. సో, యాహ్! నేను ఒక డిఫెక్ట్ కనిపెట్టా. ఇంకా వేరే కొలీగ్స్ ఇంకో 2, 3 డిఫెక్ట్స్ కనిపెట్టారు. నువ్వు ఒకటి కనిపెట్టావు. సో, ఇప్పుడు యెస్. డెవలపర్ దగ్గర 6 డిఫెక్ట్స్ ఉన్నాయి. అందులో అతను ఏది ఫస్ట్ ఫిక్స్ చేయాలి అనేది డిసైడ్ అవ్వాలి ఓకే. కదా! సో, ఆ హ్మ్. డెసిషన్ ఉన్న అన్ని డిఫెక్ట్స్ మీద ఏది ఫస్ట్ ఫిక్స్ చేయాలనే డెసిషన్ అతను ఎలా తీసుకుంటాడంట? బేస్డ్ ఆన్ మనం ఇచ్చే ప్రయారిటీ అండ్ సివియారిటీ బట్టి. సో, ప్రయారిటీ ఓకే. ఏం చెప్తదంట? ఆ డిఫెక్ట్ అనేది ఎంత ఫాస్ట్‌గా ఫిక్స్ చేయడం మనకి ఫిక్స్ నెసెసిటీ చేయాలి. ఫర్ టెస్టింగ్ పర్పస్ అనేది ప్రయారిటీ చెప్తది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫేస్‌బుక్‌ని టెస్ట్ చేస్తున్నాను. సో, నాకు మొత్తం ఫేస్‌బుక్ అప్లికేషన్ అంతా టెస్ట్ చేయాలి. లోపల లైక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడము, పోస్ట్ పెట్టడము, వీడియో అప్‌లోడ్ చేయడం అన్నీ టెస్ట్ చేయాలి నేను. కానీ హ్మ్. నాకు అసలు లాగినే అవ్వట్లేదు. సో, ఇప్పుడు నాకు లాగిన్ అవ్వట్లేదని నేను డిఫెక్ట్ రైజ్ చేశాను. ఇప్పుడు ఈ యాహ్! లాగిన్ ఫంక్షనాలిటీ పనిచేయకపోవడం వల్ల నా రిమైనింగ్ టెస్టింగ్ యాక్టివిటీస్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి కదా! నేనేం తర్వాత యెస్. ప్రోగ్రెస్ చేయలేకపోతున్నాను కదా! సో, యాహ్! మనము ఎప్పుడైతే మనకి బ్లాక్ అయిపోతున్నామో మన వర్క్ నుండి, మనం ఫర్దర్ ప్రోగ్రెస్ చేయలేకపోతున్నామో, అలాంటి డిఫెక్ట్స్‌కి వీ హ్యావ్ టు గివ్ ప్రయారిటీ యాజ్ హై. ఓకే. ఒకవేళ లాగిన్ అవుతున్నాము, మనం ఫ్రెండ్ రిక్వెస్ట్ యాహ్! పెట్టగలుగుతున్నాము. ఏదో ఒక పోస్ట్ ఫంక్షనాలిటీ ఒక్కటే పని చేయట్లేదు. రిమైనింగ్ అంతా పని చేస్తుంది. సో, హ్మ్. అలాంటప్పుడు మనకేం బ్లాక్ అవ్వట్లేదు. జస్ట్ యాహ్! ఇష్యూ ఉంది. అప్పుడు మనం అది అది ఇంపార్టెంట్ ఇష్యూయే. కానీ అది బ్లాక్ చేయట్లేదు మనల్ని. అన్నప్పుడు వి విల్ ఓకే. గివ్ మీడియం అనమాట. యాహ్! అండ్ ఒకవేళ ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఆర్ అలైన్మెంట్ ఇష్యూస్ లైక్ క్లియర్‌గా పక్కకెళ్ళిపోతుంది. ఫాంట్ సైజ్ చిన్నగా ఉంది. ఇలాంటివన్నీ కాస్మెటిక్ ఎర్రర్స్ అంటారనమాట. సో, అలాంటి ఓకే. కాస్మెటిక్ ఇష్యూస్ అన్నిటికి కూడా మనము లో ఇస్తాము ప్రయారిటీ. ఓకే. సో, ప్రయారిటీ డిటర్మైన్స్ హౌ ఫాస్ట్ ద డిఫెక్ట్ నీడ్స్ టు బి ఫిక్స్డ్. ఓకే. వేరాజ్ సివియారిటీ ఏం చెప్తుందంట? ఆ ఫంక్షనాలిటీ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది బిజినెస్ సైడ్. సో, క్లయింట్‌కి ఎంత ఇబ్బంది ఆ ఇష్యూ ఉండడం వల్ల అనేది హ్మ్. డిటర్మైన్ చేసే సివియారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఒక ఫేస్‌బుక్ లోగోనే తీసుకుందాము. ఈ ఫేస్‌బుక్ లోగోలో ఒక్కసారి సివియారిటీ ఏంది మళ్ళీ చెప్పండి? సివియారిటీ అంటే? సివియారిటీ అంటే అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తది క్లయింట్‌కి ఆ ఇష్యూ ఉండడం వల్ల. వాళ్ళ బిజినెస్ ఎంత లాస్ అవుతది. క్లయింట్‌కి ఓకే. ఏం డ్యామేజ్ అవుతది, ఎంత డ్యామేజ్ అవుతది అనే దాన్ని బట్టి సివియారిటీ ఇస్తామనమాట. ఓకే. సో, ఇందాక నేను మామూలుగా ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి, కాస్మెటిక్ ఎర్రర్స్ అలాంటివి లో ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు అని చెప్పాను. యాహ్! కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫేస్‌బుక్ అనేది కంపెనీ హెడ్డింగ్. సో, యెస్. ఇందులో ఫేస్‌బుక్‌లో బి తీసేసి ఫేస్‌బుక్ అని ఉందనుకో, ఆ! అప్పుడు క్లయింట్‌కి అదెంత బ్యాడ్ నేమ్. ఆయన బ్రాండే ప్రమోట్ అవ్వట్లేదు కదా! యాహ్! సో, మిస్టేక్ అనేది ఓన్లీ స్పెల్లింగ్ మిస్టేకే. కానీ ఇట్ ఈస్ క్రియేటింగ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ బిజినెస్ కదా! యెస్. సో, అప్పుడు సివియారిటీ అనేది హై ఉంటది. ఓకే. సో, బిజినెస్ మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అన్న దాన్ని బట్టి మనం సివియారిటీ హైయా, మీడియమా, లోవా ఇస్తాము. ఓకే. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మనం డిఫెక్ట్ రైజ్ చేస్తే అప్పుడు డెవలపర్స్ డిఫెక్ట్ ఓపెన్ చేసి దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు అది నిజంగా ఇష్యూవా కాదా చెక్ చేసి ఫిక్స్ చేస్తారనమాట. సో, ఈ ప్రాసెస్ మొత్తానికి కూడా మనకు ఒక లైఫ్ సైకిల్ ఉంది. దాన్ని వి కాల్ ఇట్ యాజ్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్ అనమాట. ఇది నేను ఓకే. నేర్చుకునే థర్డ్ లైఫ్ సైకిల్. ఫస్ట్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్, నెక్స్ట్ సాఫ్ట్‌వేర్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ అండ్ ఇది బగ్ లైఫ్ సైకిల్. ఇంటర్వ్యూస్‌లో డిఫెక్ట్. ఎక్కువ అడిగే క్వెషన్ ఈ బగ్ లైఫ్ సైకిల్ గురించి అడుగుతారనమాట. ఓకే. సో, బగ్ లైఫ్ బగ్ సైకిల్ లైఫ్ సైకిల్. బగ్ అన్నా, డిఫెక్ట్ అన్నా ఒకటే. ఓకేనా? యాహ్! సో, ఇక్కడేం చెప్తున్నారు? ఒక డిఫెక్ట్ మనం రైజ్ చేసినప్పుడు అది జనరల్‌గా న్యూ స్టేజ్‌లో ఉంటదంట. యాహ్! అండ్ వన్స్ అది ఒక డెవలపర్‌కి మనం అసైన్ చేస్తాం కదా! అసైన్ యెస్. చేసినప్పుడు అది అసైన్డ్ స్టేట్‌లో ఉంటదంట. సో, అసైన్డ్ స్టేట్‌లో ఉన్నప్పుడు డెవలపర్ ఆ డిఫెక్ట్ ఓపెన్ చేసి చూస్తున్నాడు. చూసినప్పుడు ఒకవేళ అది రైజ్ చేసింది వాలిడ్ డిఫెక్టే. అంటే నిజంగా అది ఇష్యూయే అన్నప్పుడు డెవలపర్ దాన్ని ఫిక్స్ చేస్తారు. యాహ్!
ఒకవేళ మనం రేస్ చేసింది ఆల్రెడీ మనకన్నా ముందే మన టీంలో ఇంకొకళ్ళు రేస్ చేస్తారనుకో, మనం చూడలేదనుకో, రిజెక్ట్. అది డూప్లికేటెడ్‌గా మార్క్ చేస్తాడు. ఓహ్! ఒకవేళ మనం రేజ్ చేసింది అసలు డిఫెక్టే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మనం అనుకోకుండా సమ్ రాంగ్ డేటా ఇచ్చేసాము. కానీ అది పనిచేస్తుంది గానీ మనమే సరిగ్గా టెస్ట్ చేయలేదు. ఓకే. మనం కానీ దానికి డిఫెక్ట్ రేజ్ చేసామనుకో విచ్ ఇస్ ఇన్‌వాలిడ్, అప్పుడు దాన్ని రిజెక్ట్ చేసేస్తారనమాట. ఓకే. కానీ ఒకవేళ మనం రేజ్ చేసిన డిఫెక్ట్ వ్యాలిడే, డెవలపర్ దగ్గర టైం లేదు ఫిక్స్ చేయడానికి. అప్పుడు ఆ డిఫెక్ట్‌ని డిఫర్డ్ కింద మార్క్ చేస్తారు. సో, డిఫర్డ్ డిఫర్డ్. ఈ డిఫర్డ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. డిఫర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఆ డిఫెక్ట్ ఈజ్ వాలిడ్ డిఫెక్ట్. బట్ ఇట్ ఈస్ జస్ట్ దట్ ద డెవలపర్ ఈజ్ నాట్ హ్యావింగ్ టైమ్ టు ఫిక్స్ ఇట్. సో, దానికోసం దాన్ని యాహ్! నెక్స్ట్ రిలీజ్‌లో, నెక్స్ట్ స్ప్రింట్‌లో ఫిక్స్ చేస్తారనమాట. ఒకవేళ డెవలపర్ అది వాలిడ్ డిఫెక్టే, టైం కూడా ఉంది, ఫిక్స్ చేస్తారనుకో, అప్పుడు అది ఫిక్స్డ్ స్టేట్‌కి మారుతది. సో, ఈ ఓకే. ఫిక్స్డ్ స్టేట్‌లో మనం ఏం చేస్తాము, టెస్టర్స్ దాన్ని తీసుకొని వెరిఫై చేస్తారు. ఈసారి ఆ ఇష్యూ ఉందా, పోయిందా అని. సో, ఒకవేళ ఇష్యూ రిజాల్వ్ అయిపోయిందనుకో, క్లోజ్ చేసేస్తారు. ఒకవేళ ఇష్యూ ఇంకా ఉందనుకో, అప్పుడు దాన్ని రీఓపెన్ చేసి మళ్ళీ డెవలపర్స్ చెప్తారనమాట, ఇంకా బగ్ ఫిక్స్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అని. హ్మ్. దీన్ని వి కాల్ ఇట్ యాజ్ బగ్ లైఫ్ సైకిల్. యాహ్! ఓకేనా? ఓకే. సో, ఆల్రెడీ ఎవరన్నా హ్మ్. మనం మనము మనం మనం రేజ్ చేసిన ఆల్రెడీ డిఫెక్ట్‌ని ఇంకెవరన్నా డిఫెక్ట్ ఆల్రెడీ రేజ్ చేసుంటే దాన్ని డూప్లికేట్ అంటాం. హ్మ్. సో, మనము చూసుకోకుండా రేజ్ చేసిన అంటే అది కరెక్టే ఉంది. వాలిడ్‌గానే ఉంది. కాకపోతే మనం చూసుకోకుండానే డిఫెక్ట్ అని చెప్పేసి రేజ్ చేసిన దాన్నేమో వాళ్ళు డైరెక్ట్ రిజెక్ట్ చేసేస్తారు. రిజెక్ట్ చేస్తారు. సో, మనం సో, మనం చూసుకోకుండా ఉండే చేసింది కేస్‌లో కూడా రిజెక్ట్ అవుతది. అండ్ రిక్వైర్మెంట్స్ మనం సరిగ్గా అర్థం ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, యాహ్! ఫాంట్ సర్టెన్ ఫార్మాట్‌లో ఉండాలని రిక్వైర్మెంట్‌లో ఉందనుకో, మనం అది మిస్ లైక్ అది చూడలేదు మనము. ఓకే. ఫాంట్ కాదు. లెట్ మీ టేక్ సమ్ అదర్ ఎగ్జాంపుల్. హ్మ్. రిక్వైర్మెంట్స్‌లో ఉన్నదాన్ని మనము కరెక్ట్‌గా అర్థం చేసుకోకుండా, మనం ఒక ఎజంప్షన్‌తో లైక్ ఇది ఇలా చేస్తే పని చేయాలి అని ఒక ఎజంప్షన్‌తో మనం టెస్ట్ చేసేసి, అది డిఫెక్ట్ పని చేయట్లేదు సరిగ్గా అని డిఫెక్ట్ రేజ్ చేసామనుకో, మనం అనుకున్న ఎజంప్షన్ రాంగ్ అయిందనుకో అక్కడ, అది హ్మ్. రిక్వైర్మెంట్‌లో లేదు. ఇఫ్ ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ ప్రెజెంట్ ఇన్ రిక్వైర్మెంట్ అండ్ దానికి మనం డిఫెక్ట్ రేజ్ చేసినప్పుడు కూడా అది డిబేటబుల్ అనమాట. సో, అది రిజెక్ట్ ఓకే. అవుతదా, రిజెక్ట్. యాక్సెప్ట్ చేస్తారా అనేది. సో, రిక్వైర్మెంట్‌లో ఉండి ఆ ఇష్యూ పని చేయట్లేదనుకో, డెఫినెట్‌లీ యాహ్! అది డిఫెక్టే. కొన్నిసార్లు ఓకే. రిక్వైర్మెంట్స్‌లో ఉండవు అన్నీ. మన యాహ్! ఎక్స్‌పీరియన్స్ బేస్ మీద, యూజర్ ఫ్రెండ్లీగా మన రోజు వాడే అప్లికేషన్స్ నాలెడ్జ్ మీద మనం కొన్ని హ్మ్. డిఫెక్ట్స్ రేజ్ చేస్తామనమాట. హ్మ్. సో, అలాంటి కేసెస్‌లో అది యాక్సెప్ట్ అయిద్దా, రిజెక్ట్ అయిద్దా అనేది డెవలపర్‌తో డిస్కస్ చేసి, బిజినెస్ అనలిస్ట్‌తో డిస్కస్ చేసిన తర్వాత జరుగుతది. ఓకే. హ్మ్. సో, దాన్నేమన్నా అంటారా? సెపరేట్‌గా దానికేమన్నా ఆహా! పేరుందా? లేదు. దానికేం సెపరేట్ పేరు లేదు. లేదు. జస్ట్ ఓకే. అది యాక్సెప్ట్ చేస్తే ఓకే. ఫిక్స్‌డ్ స్టేట్‌కొస్తది. లేదా లేకపోతే ఓకే. రిజెక్ట్ అయిపోద్ది. ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ ఎ వాలిడ్ డిఫెక్ట్ దట్ విల్ బి మార్క్డ్ యాస్ రిజెక్టెడ్, సింపుల్‌గా చెప్పాలంటే. ఓకే. హ్మ్. ఓకే. ఇప్పటి వరకు మనము డిఫెక్ట్ జూసాము, ఇదంతా చూసాము. బట్ మనం సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్‌లో ఒక స్టేజ్ ఉంది కాల్డ్ యాస్ టెస్ట్ కేస్ డెవలప్‌మెంట్ అని. అది యెస్. అది చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ టెస్టర్స్ పర్స్పెక్టివ్. బికాస్ డెవలపర్స్ కోడ్ డెవలప్ చేస్తున్నప్పుడు టెస్టర్స్ ఏం చేస్తారు మరి? వాళ్ళసలు ఎలా టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇచ్చిన రిక్వైర్మెంట్స్ బట్టి. దానికి వాళ్ళు పాజిటివ్ అండ్ నెగెటివ్ సినారియోస్ రాస్తారనమాట. యాహ్! సో, అది రాయడానికి ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌లో టూల్స్ ఉన్నాయి. బట్ బేసిక్‌గా ఎక్సెల్ షీట్‌లో రాసేవాళ్ళం. సో, ఎక్సెల్ షీట్‌లో చూపిస్తాను. టూల్‌లో ఎలా రాయాలనేది నేను నా ఆఫీస్ ల్యాప్‌టాప్ నెక్స్ట్ క్లాస్‌లో కనెక్ట్ అయినప్పుడు రియల్ టైమ్‌లో ఎలా ఉంటాయో అసలు ఇవన్నీ చూపిస్తాను. అప్పుడు అర్థమవుతది. ఇప్పుడు మనం అసలు ఒక టెస్ట్ కేస్ ఎలా రాయాలో చూద్దాం. షిఫ్ట్‌లో ఉన్నావా నువ్వు ఇవాళ? అక్క? షిఫ్ట్‌లో ఉన్నావా? లేదక్క ఇంట్లోనే ఉన్నా. ఓకే.
ఓకే. సో, మనం ఒక టెస్ట్ కేస్ రాయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ అది మనకి ఇన్‌బిల్ట్‌గా వచ్చేయాలనమాట ఒక రిక్వైర్మెంట్ చదవగానే. సో, ఫస్ట్ మనం హ్మ్. ఒక రిక్వైర్మెంట్‌ని తయారు చేయమందాం. ఓకే. లెట్స్ ట్రై. సో, ఇందులో కూడా చాట్ జీపీటీ యూజ్ చేస్తారా అక్క? టెస్ట్ నువ్వు మామూలుగా లైక్ స్మార్ట్ వర్క్ చేయాలంటే నువ్వు చాట్‌జిపిటి వాడుకోవచ్చు. ఓకే. నీకు జస్ట్ ఒక రిక్వైర్మెంట్ చూపిద్దామని. సో, ఇలా వస్తది ఒక యూజర్ స్టోరీ బేసిక్‌గా. సో, యూజర్ స్టోరీ ఎలా ఉంటదంటే మనకు టైటిల్. టైటిల్ ఉంటది. ఒక డిస్క్రిప్షన్ ఉంటది. యాహ్! ఫ్రమ్ యూజర్ పర్స్పెక్టివ్ ఎవరు యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక అడ్మిన్ చూస్తే యాజ్ ఎ అడ్మిన్, యాహ్! కస్టమర్ కేర్ వాళ్ళు వాడితే యాజ్ ఎ కస్టమర్ కేర్ అప్లికెంట్ అలా ఉంటుంది. తర్వాత యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో మనకి డీటెయిల్డ్గా మన రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఇవాళ నీకు ఈ హోంవర్క్ ఇది అనమాట. నేను ఇలాగ ఒక 2-3 సినారియోస్ యూజర్ స్టోరీస్ ఇస్తాను. అది చూసి నువ్వు టెస్ట్ కేసెస్ రాయాలి. మినిమం 10 టెస్ట్ కేసెస్ రాయాలి. ఓకే. అంటే మీరు క్వెషన్స్ ఇస్తారా అక్క? వేటి మీద రాయాలి? ఇలా యూజర్ స్టోరీస్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా రాస్తాము అని దాన్ని బేస్ చేసుకొని ఒక ఎక్సెల్ షీట్లో డ్రాఫ్ట్ చేయాలన్నమాట. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఒక యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో లాగిన్ పేజ్ ఉండాలంటున్నాడు. ఆ లాగిన్ పేజ్ దగ్గర లాగిన్ బటన్ ఉండాలి. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఫీల్డ్స్ ఉండాలి. లాగిన్ బటన్ ఉండాలి. దాని కింద ఫర్గాట్ పాస్వర్డ్ లింక్ ఉండాలి. ఒకవేళ యూజర్ లాగిన్ అవ్వలేదు అనుకో, ఫస్ట్ టైం లాగిన్ పర్సన్ అనుకో, సైన్ అప్ లింక్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఇది లాగిన్ పేజ్లో ఉండాల్సిన ఫంక్షనాలిటీస్. అంటే బేసిక్గా ఇలా అనమాట. సో యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్ బటన్, సైన్ అప్ లింక్. యాహ్! సో ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఉన్న తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఫీల్డ్స్ మ్యాండేటరీ. సో 2 ఇస్తేనే యూజర్ లాగిన్ అవ్వగలగాలి. ఒక ఫీల్డ్ ఓకే. అయినా వదిలేస్తే అప్పుడు ఒక ఎర్రర్ హ్మ్. మెసేజ్ చూపించాలి. యూజర్ నేమ్ ఓకే. అనేది ఈమెయిల్ ఐడియే ఉండాలి. ఓకే. పాస్వర్డ్ అనేది మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. అందులో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. ఒక నంబర్ ఉండాలి. వన్ నంబర్. యాహ్! ఇవన్నీ ఫాలో అయితే సక్సెస్ అయినప్పుడు మనకి లాగిన్ పేజ్కి వెళ్ళిన తర్వాత మనకి వెల్కమ్ బ్యాక్ అని మన నేమ్ వస్తుంది అని అంటున్నాడు. ఓకే. ఒకవేళ మనం ఏదైనా డీటెయిల్స్ రాంగ్ ఇస్తే పాస్వర్డ్ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ అనే ఎర్రర్ మెసేజ్ రావాలంటున్నాడు. 3 సార్లు కనుక మనం రాంగ్ పాస్వర్డ్ ఇస్తే, 3 సార్లు కన్నా టూ ఎక్కువ మెనీ ఇస్తే ఫెయిల్డ్ అటెంప్ట్స్. మన అకౌంట్ అనేది లాక్ అయిపోవాలి. ఓహ్! అండ్ సెక్యూరిటీ ఇక్కడ క్యాప్చా ఉంది కదా. సో క్యాప్చా ఒకవేళ నేను ఎక్కువ సార్లు రాంగ్ థింగ్స్ ప్రెస్ చేస్తుంటే అప్పుడు నీకు క్యాప్చా తెలుసా, లైక్ ఇలా ఇమేజెస్ వస్తాయి, మనం యాహ్! సెలెక్ట్ యాహ్! చేస్తాం. సో అది మనకు కనిపించాలి. ఓకేనా. యాహ్! సో మనం మాన్యువల్గా లాగౌట్ కొట్టే వరకు కూడా ఆ యూజర్ ఎప్పుడు ఆ బ్రౌజర్ ఓపెన్ చేసినా కూడా యూజర్ లాగిన్ అయ్యే ఉండాలి అని అంటున్నాడు. అండ్ ఓకే. యాక్సెసిబిలిటీ అంటే లైక్ బ్లైండ్ పీపుల్ కానీ ఎవరైనా అప్లికేషన్ వాడుతున్నప్పుడు ఆ బ్లైండ్ పీపుల్కి సపరేట్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సో వాళ్ళు దాని మీద హోవర్ చేస్తే అది బయటికి జరుగుతుంది అనమాట. యాహ్! అది ఒక యాక్సెసిబిలిటీ ఫంక్షనాలిటీ. అండ్ ఫాంట్ క్లియర్గా కనిపించడం, బ్రైట్ కలర్స్ ఉండడం, అవన్నీ యూజిబిలిటీ కింద వస్తాయి. సో ఇవి మనకి ఇచ్చిన రిక్వైర్మెంట్స్. ఓకే. ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్స్ చూసి వీ హ్యావ్ టు డ్రాఫ్ట్ అవర్ టెస్ట్ కేసెస్. సో ఒక టెస్టర్ మైండ్ సెట్ ఎప్పుడు కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండింటినీ సాటిస్ఫై చేయాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడున్న రిక్వైర్మెంట్స్ అన్నిటినీ కవర్ చేయాలి మనం యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ టెస్టింగ్. యాహ్! సో ఇప్పుడు దీన్ని మన టెస్ట్ కేస్ రాయడానికి ఎలా ఉండిద్దంటే, ఒక టెస్ట్ కేస్ నార్మల్ టెంప్లేట్. ఇప్పుడు మనం
ఇలాంటి ఒక ఇది బేసిక్ టెంప్లెట్. లైక్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ ఈ టెంప్లెట్స్ మారిపోతాయి, లేకపోతే ఏదైనా టూల్లో అయినా రాస్తాము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ వీఆర్ రైటింగ్, మనం రాసే థింగ్స్ సేమే అనమాట. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ మనం ప్రాజెక్ట్ నేమ్ ఉంది. సో మనం ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ పేరు ఇస్తాము. నెక్స్ట్ ఇందులో ఆ ప్రాజెక్ట్లో లాగిన్ పేజ్ మీద వర్క్ చేస్తున్నామా, సైన్అప్ పేజ్ మీద వర్క్ చేస్తున్నామా, హోమ్ పేజ్ మీద వర్క్ చేస్తున్నా, అది మాడ్యూల్ కింద వస్తుంది. ఓకే. ఒకవేళ డెవలపర్స్ ఏదైనా రిలీజ్ వర్షన్ నెంబర్ మనకు ప్రొవైడ్ చేస్తే అది ఇస్తాము. ఈ ఓకే. టెస్ట్ కేస్ అని ఎవరు రాశారు వాళ్ళ నేమ్ ఇస్తాము, ఏ రోజు రాసామో ఆ రోజు డేట్ ఇస్తాము. యాహ్! ఇక్కడ వరకు డిజైనింగ్ స్టేజ్. సో ఫస్ట్ డిజైనింగ్ చూద్దాం, ఇది తర్వాత చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఫస్ట్ మనకి టెస్ట్ కేస్ ఐడి, టెస్ట్ సినారియో ఐడి అండ్ సమ్ కాలమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం టెస్ట్ సినారియో గురించి తెలుసుకోవాలి. సో టెస్ట్ సినారియో అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ విల్ డిస్క్రైబ్ ఎ హై లెవెల్ డిస్క్రిప్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ టెస్ట్ కేసెస్. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు లాగిన్ ఉందనుకో, ఇప్పుడు లాగిన్లో ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్, ఇక్కడ ఈ సినారియో చదువు, వ్యాలిడేట్ దట్ యూజర్ ఈజ్ ఏబుల్ టు లాగిన్, సారీ ఇది యూజర్ ఈజ్ నాట్ ఏబుల్ టు లాగిన్ అపాన్ గివింగ్ ఇన్వాలిడ్ డీటెయిల్స్, ఇది సినారియో. సో ఇప్పుడు నాట్ ఏబుల్ టు లాగిన్ అపాన్ గివింగ్ ఇన్వాలిడ్ డీటెయిల్స్, ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అంటే మీనింగ్ ఏంటి, యూజర్ నేమ్ రాంగ్ ఉండవచ్చు, పాస్వర్డ్ రాంగ్ ఉండొచ్చు, రెండు బ్లాంక్ వదిలేయచ్చు, లేకపోతే మధ్యలో ఎక్కడైనా ఒక స్పేస్ ఎక్స్ట్రా పెట్టుండొచ్చు. సో స్పెల్లింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు. యా, సో ఇవన్నీ కూడా ఏంటి, రాంగ్ క్రెడెన్షియల్స్. సో ఒక్క సినారియో హై లెవెల్లో మనం జస్ట్ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని మాత్రమే మాట్లాడుతున్నాం, బట్ ఆ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ లోపల రకరకాల టెస్ట్ కేసెస్ ఉండొచ్చు. సో సినారియో ఈజ్ ఆల్వేస్ అబౌట్ డిస్క్రైబింగ్ ఇట్ ఆన్ ఎ హై లెవెల్. సో ఎలా రాయాలంటే సినారియో, వ్యాలిడేట్ దట్ అనే కీవర్డ్ రాసి దాని తర్వాత మనం అనుకుంటున్న సినారియో రాయాలంట. ఓకే. సో ఇది ఎప్పుడు కూడా వ్యాలిడేట్ దట్ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. మనం టెస్ట్ సినారియో డిస్క్రైబ్ చేసేటప్పుడు వ్యాలిడేట్ దట్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. అండ్ సినారియో ఐడి కూడా టీఎస్, టీ ఇస్ ఫర్ టెస్ట్, ఎస్ ఇస్ ఫర్ సినారియో, టెస్ట్ సినారియో అండర్ స్కోర్, అదే మాడ్యూల్ అండర్ స్కోర్, దాని నెంబర్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ టెస్ట్ సినారియోస్ రాసుకున్న తర్వాత హై లెవెల్గా దాని నుండి మనం మన టెస్ట్ కేసెస్ని డిరైవ్ చేస్తాం అనమాట, థింక్ చేసి, లైక్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఓకే. సో ఇప్పుడు ఈ టెస్ట్ కేస్ దగ్గరికి వచ్చేసరికి ఏం రాస్తామంటాం, సో ఫస్ట్ టెస్ట్ కేస్ ఐడి, సో ఇది టెస్ట్ కేస్ కాబట్టి టీసీ అండర్ స్కోర్ ఆ మాడ్యూల్ అండర్ స్కోర్ సీరియల్ నెంబర్. ఈ టెస్ట్ కేసు ఏ సినారియోతో లింక్ అవుతుంది, సో ఇక్కడ వ్యాలిడ్ దాంతో లింక్ అవుతుందా, ఇన్వాలిడ్ దాంతో లింక్ అవుతుంది, ఇంకేమైనా సినారియోస్ ఉన్నాయనుకో ఆ సినారియో ఐడి, ఏ సినారియో కింద మనం ఆలోచించినప్పుడు మనకి టెస్ట్ కేసు వచ్చిందో అది ఇక్కడ రాసుకుంటాము. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్ ఎప్పుడు కూడా వెరిఫై దట్ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది ఇన్ జనరల్. కొన్ని ప్రాజెక్ట్స్లో ఇక్కడ వ్యాలిడేట్ రాస్తారు, చెక్ అని రాస్తారు, రకరకాలుగా రాస్తారు, బట్ వాట్ ఈస్ కరెక్ట్ యాజ్ పర్ థియరిటికల్ నాలెడ్జ్ అంటే వెరిఫై దట్. సో నాట్ వ్యాలిడేట్, ఇది టెస్ట్ కేస్కి వెరిఫై దట్, సినారియోకి వ్యాలిడేట్ దట్. సో టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్ మనం ఏం రాస్తున్నాము, ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు లాగిన్ టెస్ట్ కేస్ కదా. సో ఇక్కడ ఏం రాస్తాం, వెరిఫై దట్ యూజర్ ఇస్ నాట్ ఏబుల్ టు లాగిన్ అపాన్ గివింగ్ ఇన్వాలిడ్ యూజర్ నేమ్. ఇక్కడ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఇస్తున్నాం, వ్యాలిడ్ పాస్వర్డ్ ఇస్తున్నాం. సో ఒకటి రాంగ్ అయినా కూడా యూజర్ అనేవాడు నాట్ లాగినే కదా, లాగిన్ అవ్వకూడదు కదా. సో అదొక టెస్ట్ కేసు. రేపు నువ్వేం రాస్తావు, వెరిఫై దట్ యూజర్ ఇస్ నాట్ ఏబుల్ టు లాగిన్ అపాన్ గివింగ్ వ్యాలిడ్ యూజర్ నేమ్ నాట్ ఇన్వాలిడ్ పాస్వర్డ్, కరెక్ట్. సో అలా టెస్ట్ డిస్క్రిప్షన్ రాసుకుంటాం. సో ఈ టెస్ట్ మనం టెస్ట్ కేస్ మనం ఎగ్జిక్యూట్ చేయడం కోసం మనకి ఏమేం డీటెయిల్స్ కావాలి అనేది మన ప్రీ కండిషన్ అనమాట. ఓకే. సో మనకి యూఆర్ఎల్ కావాలి, అండ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ సైన్ వ్యాలిడ్ సినారియో అనుకో ఇది, అప్పుడు యూజర్ షుడ్ బి ఆల్రెడీ రిజిస్టర్డ్ ఒకవేళ వ్యాలిడ్ కేస్ అయితే.
ఎందుకు ఇప్పుడు ఓకే. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది వ్యాలిడ్ కింద మారుద్దాం కొంతసేపు. ఫస్ట్ వ్యాలిడ్ చేద్దాం. సో యూజర్ ఈజ్ ఏబుల్ టు లాగిన్ అపాన్ గివింగ్ వ్యాలిడ్ యూజర్ నేమ్ అండ్ వ్యాలిడ్ పాస్వర్డ్. సో యూజర్ యాహ్! వ్యాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు లాగిన్ అవ్వాలనేది మన టెస్ట్ కేసు. సో దానికి ప్రీ ఓకే. కండిషన్ ఏంటి? ముందు యూజర్ లాగిన్ అవ్వాలంటే అతను ఆల్రెడీ ఆల్రెడీ అప్లికేషన్లో రిజిస్టర్ అయ్యి రిజిస్టర్డ్ ఉండాలి. అయ్యి సైన్ అప్ చేసుండాలి. సో మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఈ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఏదైతే డిపెండెన్సీ ఉంటుందో దాన్ని మనం ప్రీ దాన్ని ప్రీ కండిషన్లో కండిషన్ పెట్టుకుంటాం. అంటాం. అండ్ నెక్స్ట్ టెస్ట్ స్టెప్స్ సెల్ఫ్ స్టెప్స్. ఎక్స్ప్లెనేటరీ. లైక్ మనకి ఏమేమి కావాలి అవన్నీ, లైక్ ఏమేమి స్టెప్స్, లైక్ బ్రౌజర్ ఓపెన్ చేసాము, యూఆర్ఎల్ ఎంటర్ చేసాము, యూజర్ నేమ్ ఎంటర్ చేసాం, పాస్వర్డ్ ఎంటర్ చేసాం. సో ఎవ్రీ మైన్యూట్ స్టెప్ మనం ఏం చేస్తామో అవన్నీ కూడా ఇవి ప్రజెంట్ టెస్ట్ కంటిన్యూస్ స్టెప్స్. టెన్స్లో రాయాలన్నమాట. హిట్స్, ఓకే. ప్రెజెంట్ ఎంటర్స్, టెన్స్. అలాగా. యా. అండ్ టెస్ట్ డేటా మనం ఏవైతే డీటెయిల్స్ ఇస్తున్నామో ఆ టెస్ట్ డేటా ఇస్తాము. అండ్ ఎక్స్పెక్టెడ్ ఓకే. రిజల్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇది షుడ్ అనే వర్డ్ కంపల్సరీ ఉండాలి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్లోని. ఓకే. సో మన సినారియో ఏంటి? యూజర్ వ్యాలిడ్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు లాగిన్ అవ్వాలి అనేది మన టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్. యాహ్! సో మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏమైంది? యూజర్ షుడ్ బి ఏబుల్ టు లాగిన్ సక్సెస్ఫుల్లీ. సక్సెస్‌ఫుల్లీ. ఒకవేళ యూజర్ సక్సెస్ఫుల్గా లాగిన్ అవుతున్నాడు అనుకో ఈ డేటా ఇచ్చినప్పుడు, ఫైన్, యాహ్! టెస్ట్ కేస్ ఇస్ పాస్డ్. కానీ ఫస్ట్. ఒకవేళ ఇన్ మనం వ్యాలిడ్ ఇచ్చినా కూడా యూజర్ లాగిన్ అవ్వలేకపోతున్నాడు, అప్పుడు ఎప్పుడైతే మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అండ్ యాక్చువల్ రిజల్ట్ మ్యాచ్ అవ్వవు అప్పుడు టెస్ట్ కేస్ బికమ్స్ ఫెయిల్డ్. ఫెయిల్. సో ఫెయిల్డ్ టెస్ట్ కేసెస్కి మనం ఏం చేస్తాము? డిఫెక్ట్ రైజ్ చేయాలి. డిఫెక్ట్ రేజ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చింది ఒక టెస్ట్ కేస్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఈ టెంప్లెట్ సో, పంపిస్తాను. ఈ ఇప్పుడు మనం డిఫెక్ట్ రేజ్ చేసేటప్పుడు ఇందాక మీరు చూపించినదంతా మళ్ళా వాళ్ళకు అసలు మీరు ఇది ఓకే. సమ్మరీ, డిస్క్రిప్షన్, స్టెప్ టు రీప్రొడ్యూస్ ఇదేమో కదా! ఓకే. ఓకే. అవన్నీ ఇవ్వాలి. సో అవి ఇచ్చేటప్పుడు నువ్వు ఈజీగా కాపీ పేస్ట్ చేసేసుకోగలుగుతావు కదా. టెస్ట్ స్టెప్స్ ఇక్కడే ఉన్నాయి, యాహ్! యాహ్! ఎక్స్పెక్టెడ్ యెస్. ఇక్కడే ఉంది, యాక్చువల్ ఇక్కడే ఉంది. ఈ టెస్ట్ డిస్క్రిప్షన్ని కొంచెం మార్చుకుంటే మనకు సమ్మరీ వచ్చేస్తుంది. యాహ్! ఇప్పుడు నీ హోంవర్క్ ఏంటంటే నేను ఈ సినారియో అండ్ ఇంకో సైన్అప్ సినారియో ఇస్తాను. ఆ సినారియోస్కి టెస్ట్ కేసెస్ ఆలోచించాలన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి మామూలుగా చెప్పు. దీనికి టెస్ట్ కేసు ఎలా రాస్తావు ఈ రిక్వైర్మెంట్కి? Either field is empty, display valid message. వ్యాలిడేషన్ మెసేజ్. Validation message. టెస్ట్ కేస్ ఏం రాస్తాము? వెరిఫై దట్ డిస్ప్లే వాలిడేషన్. అక్క ఇదే రాసేయచ్చు కదా. వెరిఫై దట్ ఇఫ్ ఎదర్ ఫీల్డ్ ఈజ్ ఎంప్టీ, ఇఫ్ ఇఫ్ పాస్వర్డ్ ఆర్ యూజర్ నేమ్ ఈజ్ ఎంప్టీ, డిస్ప్లే వ్యాలిడ్ మెసేజ్. ఓకే. అట్లా కాదా? అట్లానే కానీ యూ హ్యావ్ టు ఫ్రేమ్ ఇట్ కరెక్ట్లీ అనమాట. అంటే లైక్ అది ఎవరైనా ఒక లేమన్ అసలు టెస్టింగ్కి సంబంధించిన వాళ్ళు కాకుండా వచ్చి చూసినా కూడా వాళ్ళకి అర్థం అవ్వాలన్నమాట ఏం చేయాలి. సో ఇక దీన్ని ఎలా రాయొచ్చు? వెరిఫై దట్ యూజర్ ఈజ్ అనేవాడు ఉండాలి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాస్తాం మనం. సో వెరిఫై దట్ యూజర్ ఈజ్ డిస్ప్లేడ్ విత్ వ్యాలిడేషన్ మెసేజ్ కానీ లేకపోతే ఎర్రర్ మెసేజ్ కానీ. యూజర్ ఈజ్ డిస్ప్లేడ్ విత్ వ్యాలిడేషన్ మెసేజ్. ఈ మెసేజ్ దాని పక్కన ఇలా ఇచ్చేస్తాము. ఇఫ్ ఇఫ్ యూజర్ నేమ్ ఈజ్ బ్లాంక్, ఇక్కడ ఏం రాస్తాం? ప్లీజ్ ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అనేది రాసి ఇఫ్ యూజర్ నేమ్ ఈజ్ ఎంటీ అదొక టెస్ట్ కేస్. సెకండ్ టెస్ట్ కేస్ ఏమైంది? దీని నుండి 2 టెస్ట్ కేసెస్ రాసుకోవచ్చు కదా. ఇంకోటి ఏంటి? వెరిఫై దట్ యూజర్ నేమ్, పాస్వర్డ్కి ఇంకోటి రాసుకుంటాం. అలానే దీనికి కూడా వెరిఫై దట్ యూజర్ ఈజ్ డిస్ప్లేడ్ విత్ అన్ ఎర్రర్ మెసేజ్ వెన్ యూజర్ ఎంటర్స్ అన్ ఇన్వాలిడ్ ఈమెయిల్. ఓకే. బాగా థింక్ చేయాలి అయితే. కానీ రియల్ టైంలో యూ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీ. నీకు ఇచ్చిన యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఏదైతే రిక్వైర్మెంట్ ఉండిద్దో నువ్వు దాన్ని ఇక్కడ పెట్టేసి దాని టెస్ట్ కేసెస్ రాయమన్నావు అనుకో, పాజిటివ్ అండ్ నెగిటివ్, అదే రాసేస్తుంది వర్క్ పరంగా. బట్ ఫస్ట్ ఇనిషియల్గా నేర్చుకునేటప్పుడే ఆ పని చేయకూడదు కదా. వీ హ్యావ్ టు థింక్.
బుర్రకు పదును పెట్టాలి కొద్దిగా. సో అది టెస్ట్ కేస్. నౌ ఇంకా ఇప్పుడు టెస్ట్ సినారియో ఇస్ డిఫరెంట్ అండ్ టెస్ట్ కేస్ ఇస్ డిఫరెంట్ కదా. సినారియో అంటే జస్ట్ హై లెవెల్లో చెప్తున్నావు. ఇప్పుడు దీనిలో ఇప్పుడు ఇది ఉంది కదా, యా దీని హై లెవెల్ ఏం చెప్తాం వాలిడేషన్స్కి. వేరే సినారియోలో అయితే వ్యాలిడేట్ దట్ ద యూజర్ ఇస్ డిస్ప్లేడ్ విత్ ప్రాపర్ ఎర్రర్ మెసేజెస్ అపాన్ గివింగ్ ఇన్వాలిడ్ డీటెయిల్స్, అంతే. కానీ దాని సో లోపల మనం జనరల్ గా టెస్ట్ సినారియోస్ రాయమైతే టెస్ట్ కేసే రాస్తాం. డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్. కొన్ని ప్రాజెక్ట్స్లో సినారియోస్ కంపల్సరీ రాసి టెస్ట్ కేసు లింక్ చేయాలి. కొన్ని ప్రాజెక్ట్స్లో డైరెక్ట్ టెస్ట్ కేసెస్ రాసేయచ్చు. కొన్ని ప్రాజెక్ట్స్లో టెస్ట్ కేసుల వల్ల ఓన్లీ సినారియో మీదే నడిపేస్తారన్నమాట. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ కాన్ఫిడెంట్ దట్ టీమ్ ఈజ్ అనమాట. ఇప్పుడు నేను సో అదే టెస్ట్ సినారియోస్ ఈజీ ఉన్నది కదా టెస్ట్ కేస్ కంటే. టెస్ట్ కేసులో చాలా స్టెప్స్ ఉన్నాయి కదా. సో అది ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ మారిపోయిద్ది. రియల్ టైంలో వర్క్ ఓకే. చేసేటప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ అసలు టెస్ట్ కేసెసే రాయరనమాట. వాళ్ళకి ఆల్రెడీ చాలా రోజుల నుండి అందే ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారు. దే నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఇట్. సో వాళ్ళకి రాసుకోరు వాళ్ళు, అంత ఫాలో అవ్వరు ప్రాసెస్. కొన్ని ప్రాజెక్ట్స్ చాలా ఓకే. స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. సో వాళ్ళకి ఖచ్చితంగా సినారియో రాయాలి, టెస్ట్ కేస్ రాయాలి, అన్నీ లింక్ చేయాలి ఉంటుంది. కొన్ని ప్రాజెక్ట్స్లో అంత ఓన్లీ టెస్ట్ సినారియో రాస్తే సరిపోతుంది. ఇట్ డిపెండ్స్, కంప్లీట్లీ డిపెండ్స్ అనమాట, మనం చెప్పలేం. ఓకే. ఓకే, కమింగ్ బ్యాక్ టు డే 3, డే 2లో ఓకే లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ చెప్పలేదు. ఓకే, ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో స్టేజెస్ చెప్పు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనాలిసిస్, డిజైన్, సాఫ్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, ప్లానింగ్ అనాలిసిస్, డిజైన్, ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్, మెయింటెనెన్స్. అది సో ఇప్పుడు అందులో ఇంప్లిమెంటేషన్ స్టేజ్ ఉంది కదా. యా సో ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో డెవలపర్స్ ఏం చేస్తారు? ప్రోగ్రామింగ్ రాస్తారు. సో ఏ ఇప్పుడు ఒక టీంలో ఒక 4 డెవలపర్స్ ఉన్నారు అనుకో. ఒక్కొక్క డెవలపర్ ఒక్కొక్క టాస్క్ తీసుకొని దాని మీద వాళ్ళు కోడ్ అనేది రాయడం స్టార్ట్ చేస్తారు. సో ఓకే. ఇప్పుడు వాళ్ళు రాసింది కరెక్టా కాదా అని ఫస్ట్ వాళ్ళు చెక్ చేసుకుంటారు కదా. సో దాన్ని మనం వి కాల్ ఇట్ యాజ్ యూనిట్ టెస్టింగ్ అనమాట. ఓకే. సో యూనిట్ విత్ ఇన్ టెస్టింగ్, డెవలపర్స్. యా. సో యూనిట్ టెస్టింగ్ ఓన్లీ డెవలపర్సే టెస్ట్ చేస్తారు. వాళ్ళు రాసుకున్న కోడ్ని వాళ్ళు చూసి అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఏదైనా డెడ్ కోడ్ ఉందా, లేదా ఏదైనా ఇన్ఫినిట్ లూప్కి వెళ్ళిపోతుందా, అసలు రాసుకున్న లాజిక్ కరెక్టా కాదా అనేది వెరిఫై చేసుకోవడాన్ని వి కాల్ ఇట్ యాజ్ యూనిట్ టెస్టింగ్. ఓకే. సో ఈ యూనిట్ టెస్టింగ్ చేయడం కోసం వాళ్ళు వాడే టెక్నిక్ని వైట్ బాక్స్ డిజైన్ టెక్నిక్స్ అంటారు. బికాస్ దే ఆర్ లుకింగ్ ఇన్ టు ద కోడ్ని చూసి వాళ్ళు చెక్ చేస్తున్నారు. సో అందులో మనకి 2 టైప్స్ ఉన్నాయి, బ్రాంచ్ కవరేజ్, డెసిషన్ కవరేజ్ అండ్ స్టేట్మెంట్ కవరేజ్. సో బ్రాంచ్ అన్న డెసిషన్ అన్న ఇంచుమించు ఒకటే. లైక్ చిన్నప్పుడు ఎప్పుడైనా ఫ్లో చార్ట్ చూసావా? యా యా, ఇప్పుడు ఒక ఫ్లో చార్ట్ చూద్దాం. సో ఇప్పుడు ఈ ఫ్లో చార్ట్ చూసావనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏమంటున్నాడు, స్టార్ట్ వెబ్సైట్ ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయిన తర్వాత ఆ వెబ్సైట్ రీచ్ అయ్యాం. అక్కడ మన ఈమెయిల్ ఐడి ఇస్తున్నాం. ఒకవేళ కరెక్ట్ ఇస్తే ఫైన్, అకౌంట్ వెళ్తే, రాంగ్ ఇస్తే లాగిన్ ఎర్రర్ మళ్ళీ వచ్చి మళ్ళీ వెబ్సైట్కి వెళ్ళిపోతాం. ఓకే. సో ఇది ఫ్లో చార్ట్. సో ఇప్పుడు దీనికి నేను ఒక డెవలపర్గా సమ్ లాజిక్ రాశాను. సో లాజిక్ ఈజ్ నథింగ్ బట్ ఇది పిక్టోరియల్ రిప్రజెంటేషన్, అది కోడ్ రిప్రజెంటేషన్, అంతే తేడా. యా సో ఇప్పుడు నేను దీనికి యూనిట్ టెస్ట్ కేసెస్ రాయాలనుకో, డెవలపర్ స్టేట్మెంట్స్ అంటే ఇవన్నమాట. ఈ రెక్టాంగిల్ బ్రాకెట్స్ ఉన్నాయా, యా ఆ వాటిలో మనం స్టేట్మెంట్ కవరేజ్ అంటాం. సో ఇప్పుడు స్టేట్మెంట్స్ని మనం కవర్ చేయాలనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది.
ఈ 2 స్టేట్మెంట్స్ నేను కవర్ చేయాలనుకో, నేను టెస్ట్ డేటా ఎలా ఇవ్వాలి? ఇన్వాలిడ్ డేటా ఇచ్చి వెళ్తే నాకు ఈ ఫ్లోలో ఇటువైపు పార్ట్ కవర్ అయిపోయింది. ఎస్. సో స్టేట్మెంట్స్ని కవర్ చేసేలాగా నేను నా ఇన్పుట్స్ని ఇస్తుంటే అది నా స్టేట్మెంట్ కవరేజ్. అదే నేను ఈ రెక్టాంగిల్ బాక్స్ ఉన్న దీన్ని మనం డెసిషన్ అంటాం, లైక్ ఇఫ్ ఎల్స్ కండిషన్ లాగా అనమాట. సో ఇప్పుడు ఒకటి పాజిటివ్ డేటా ఇచ్చి ఇంకోటి నెగిటివ్ టెస్ట్ డేటా ఇచ్చి రెండు వైపులా కనుక మనం కవర్ చేస్తున్నాం అనుకో, లైక్ ఈ డెసిషన్ దగ్గర వచ్చే అవుట్కమ్స్ని కనుక మనం టెస్ట్ చేస్తుంటే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ డెసిషన్ కవరేజ్. ఓకే. ఓకే, ఇఫ్ ఎల్స్ డెసిషన్ స్టేట్మెంట్ అంటే ఓన్లీ వన్ సైడ్ అని కాదు, లైక్ అందులో ఉండే కామన్ స్టేట్మెంట్స్ లాగా, లైక్ కామన్ లైన్స్ ఆఫ్ కోడ్ లాగా. సో ఇది మనకు అంత అక్కర్లేదు, జస్ట్ నేమ్ గుర్తుపెట్టుకోవాలంతే. వైట్ బాక్స్ డిజైన్ టెక్నిక్స్లో టైప్స్ ఏంటి, యూనిట్ టెస్ట్, ఈ వైట్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్ ఎవరు యూజ్ చేస్తారు, ఏ పార్ట్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ కమ్స్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సో ఇప్పటి వరకు ఏమైంది, 4 డెవలపర్స్ ఉన్నారని చెప్పాను, నాలుగు సపరేట్ పార్ట్స్ కింద వర్క్ చేశారు. సో ఇమాజిన్ దట్ ఒకళ్ళు ఫర్గాట్ పాస్వర్డ్ మీద వర్క్ చేశారు, ఒకళ్ళు సైన్అప్ మీద వర్క్ చేశారు, ఒకళ్ళు లాగిన్ మీద వర్క్ చేశారు. కానీ ఇప్పుడు కోడ్ వర్క్ చేయాలనుకో కంప్లీట్గా, సో సైన్అప్ని మనం లాగిన్తో కలపాలి, లాగిన్ని ఫర్గాట్ పాస్వర్డ్తో కలపాలి కదా. సో కంబైనింగ్ ఆఫ్ ద మాడ్యూల్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటిగ్రేషన్. సో ఇప్పుడు కంబైన్ చేసిన తర్వాత ఎలా పనిచేస్తుంది అప్లికేషన్ అని చెక్ చేసేది ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సో మోర్ దాన్ మన మాడ్యూల్ని కనుక మనం టెస్ట్ చేస్తుంటే దాన్ని మనం ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని అంటాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఇక్కడ ఓన్లీ టెస్టర్సే కాదు, డెవలపర్స్ కూడా చెక్ చేస్తారు, వాళ్ళు రాసింది వేరే వాళ్ళంతా కలిపిన తర్వాత ఎలా పనిచేస్తుందని టెస్టర్స్ కూడా టెస్ట్ చేసుకుంటారు. ఆ ఫ్లో కరెక్ట్గా ఉందా, లైక్ సైన్అప్ నుండి లాగిన్కి వస్తుందా అలా. అండ్ నెక్స్ట్ కమ్స్ సిస్టమ్ టెస్టింగ్ విచ్ ఇస్ కంప్లీట్లీ ఇన్ టెస్టింగ్ స్టేజ్. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో టెస్టింగ్ స్టేజ్లో జరిగేదాన్ని మనం వి కాల్ ఇట్ యాజ్ సిస్టమ్ టెస్టింగ్. సో సిస్టమ్ టెస్టింగ్ అంటే ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ ఆఫ్ దట్ అప్లికేషన్ అనమాట. కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మనం వెరిఫై చేయాలి. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ మనం ఏం చేస్తామంటాం, మనకి ఉన్న రిక్వైర్మెంట్స్ మొత్తం కవర్ అయ్యేలాగా పాజిటివ్ అండ్ నెగిటివ్, లైక్ క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసి, ఎడ్జ్లో ఓపెన్ చేసి, ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేసి, పాజిటివ్ డీటెయిల్స్ ఇచ్చి, నెగిటివ్ డీటెయిల్స్ ఇచ్చి, అన్ని రకాలుగా మన సాఫ్ట్వేర్ని టెస్ట్ చేయడాన్ని వి కాల్ ఇట్ యాజ్ సిస్టమ్ టెస్టింగ్, అండ్ ఇట్ ఈస్ ప్యూర్లీ పర్ఫార్మ్డ్ బై టెస్టర్స్, QAs. సో ఈ టెస్టింగ్ చేయడం కోసం, సిస్టమ్ టెస్టింగ్ చేయడం కోసం స్పెసిఫిక్గా మనకు కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. సో ఆ టెక్నిక్స్ మనం బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్ అని అంటాం. ఎందుకు బ్లాక్ బాక్స్ అంటే, ఇప్పుడు మనకి కోడ్ చూడం, వాళ్ళు కోడ్ యూజ్ చేసి ఏదైతే అప్లికేషన్ తయారు చేస్తారో ఆ అప్లికేషన్ చూస్తాం మనం. సో ఆ అప్లికేషన్కి మనం డీటెయిల్స్ ఎంటర్ చేసి టెస్ట్ చేస్తూ ఉంటాం. సో వితౌట్ లుకింగ్ ఎట్ ద కోడ్, బై జస్ట్ గివింగ్ అన్ ఇన్పుట్ యు ఆర్ వెరిఫైయింగ్ అన్ అవుట్పుట్. సో దానివల్ల దానికి బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అనే పేరు వచ్చింది. వైట్ బాక్స్ దే ఆర్ లుకింగ్ ఇన్ టు ద కోడ్ అండ్ సో అందుకే దానికి వైట్ బాక్స్ టెస్టింగ్ అనే పేరు వచ్చింది. సో ఇప్పుడు మనం టెస్ట్ చేసేసాము, అంతా బాగానే ఉంది, కొన్ని డిఫెక్ట్స్ వచ్చినాయి కానీ ఆ డెవలపర్కి చెప్పాము, ఫిక్స్ చేస్తారు, మొత్తం వెరిఫై చేసాము, ఈసారి అంతా పర్ఫెక్ట్గా ఉంది. సో పర్ఫెక్ట్గా ఉంటే ఏమవ్వాలి, జనరల్గా అయితే డిప్లాయ్మెంట్ స్టేజ్కి వెళ్ళాలి టెస్టింగ్ నుండి కదా. కానీ డైరెక్ట్ డిప్లాయ్మెంట్ స్టేజ్కి వెళ్ళదంట. ఏం జరిగిద్దంటే మధ్యలో దెర్ ఈస్ వన్ మోర్ టెస్టింగ్ లేయర్ కాల్డ్ యాజ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఈ యాక్సెప్టెన్స్ టెస్టింగ్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ఆల్ఫా టెస్టింగ్, ఇంకోటి బీటా టెస్టింగ్. సో ఆల్ఫా టెస్టింగ్లో ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఎవరైతే క్లయింట్ ఓనర్ ఉన్నారో అప్లికేషన్ది, ఎవరైతే రిక్వైర్మెంట్స్ అని మనకి ఇచ్చారో ఆ ప్రొడక్ట్ ఓనర్ లేకపోతే ఆ క్లయింట్ దెమ్సెల్స్ వాళ్ళ అప్లికేషన్ ఓపెన్ చేసి వాళ్ళు అనుకున్నట్టే ఉందా లేదా అని వెరిఫై చేయడాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఆల్ఫా టెస్టింగ్. అయితే ఇప్పుడు ఇక్కడ క్లయింట్ డైరెక్ట్గా తనైనా టెస్ట్ చేసుకుంటాడు, లేకపోతే తన ఆర్గనైజేషన్ ఉన్న ఎవరైనా మెంబర్స్తో అయినా చెక్ చేపిస్తాడు. కానీ ఇక్కడ కూడా క్లయింట్ సాటిస్ఫై అవడం. దీని తర్వాత ఇంకా ఏం చేస్తారంటే, సమ్ ఎక్స్పర్ట్ టెస్టర్స్
సో టెస్టింగ్లో ఏంటంటే డొమైన్ ఎక్స్పర్టైజ్ పీపుల్ ఉంటారు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టైజ్ అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎన్హెచ్ఎస్లో వర్క్ చేస్తున్నాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో నీకు యాహ్! ఎన్హెచ్ఎస్లో ఉండే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, వాటి ఫంక్షనాలిటీ అవన్నీ మనకు తెలుస్తాయి కదా. సో నేను మెడికల్ యెస్. ఫీల్డ్లో నాకు నాలెడ్జ్ ఉంది టెస్టింగ్ ఎలా చేయాలి అని. అదే నేను ఒక మెడికల్ ఫీల్డ్లో వర్క్ చేసిన ఒక వ్యక్తి టెస్టింగ్లో బ్యాంకింగ్లోకి వచ్చి వర్క్ చేయడం అంత ఈజీయా? కాదు. సో బ్యాంకింగ్ ఫ్లో అంతా కంప్లీట్లీ డిఫరెంట్, మెడికల్ ఫ్లో అంతా యాహ్! కంప్లీట్లీ డిఫరెంట్. సో టెస్టింగ్లో ఎలా ఉంటుందంటే మనం ఎప్పుడు కూడా ఒక డొమైన్ నేర్చుకోవడానికి ట్రై చేస్తామన్నమాట. సో ఇన్సూరెన్స్ డొమైనా, బ్యాంకింగ్ డొమైనా, మెడికల్ డొమైనా, ఈ కామర్స్ డొమైనా, ఆ డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. బికాజ్ మోస్ట్ ఆఫ్ ఓకే. ద ఫంక్షనాలిటీస్ ఇప్పుడు ఒకలానే ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంచ్ కంపెనీ ఉంది, బెంచ్ ఎలా పనిచేస్తుందో ఆడి కూడా అలానే పనిచేస్తుంది. సారీ, ఆ రెండు అన్నీ సరే బెంచ్ వేరేలే. సో బెంచ్ అండ్ వీడబ్ల్యూఎఫ్ఎస్ రెండు వేరు కదా. సో బెంచ్ కంపెనీ ఎలాంటి లోన్లు ఇస్తుందో ఆబ్వియస్లీ మిగిలిన కార్స్ కూడా అవే స్కీమ్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఈఎంఐ తీసుకోవాలనుకుంటున్నావు అనుకో, సిమిలర్ టైప్ ఆఫ్ స్కీమ్సే ఉంటాయి. సో నాకు స్కీమ్ ఎలా పనిచేస్తుంది అని తెలిస్తే చాలు కదా, నేను ఏ కంపెనీలో పనిచేస్తున్నా అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ నాకు నాలెడ్జ్ యాహ్! ఉంటుంది. సో అలా డొమైన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు అనమాట. సో ఈ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్లో, ఈ బీటా టెస్టింగ్లో ఏం చేస్తారంట, అలాంటి కొన్ని డొమైన్ ఎక్స్పర్ట్ పీపుల్ని పిలిచి వాళ్ళని ఆ అప్లికేషన్ టెస్ట్ చేయమంటారు. సో వాళ్ళేంటి, వాళ్ళు చాలా నాలెడ్జ్డ్ పీపుల్ కదా, వాళ్ళు ఏం మనలాగా టెస్ట్ కేసెస్ రాసుకొని స్క్రీన్ షాట్స్ తీసుకొని అంతేం చేయరు. వాళ్ళు జస్ట్ ఆ! అప్లికేషన్ ఓపెన్ చేస్తారు, ర్యాండమ్గా చెక్ చేస్తారు, డిఫెక్ట్స్ ఫైండ్ చేస్తారు. ఓకే. బట్ దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఫైండింగ్ డిఫెక్ట్స్ వితౌట్ ఎనీ టెస్ట్ కేసెస్. బికాజ్ వాళ్ళకి ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ మీద చాలా గ్రిప్ ఉంటుంది. ఓకే. సో దీన్ని వి కాల్ ఇట్ యాజ్ బీటా టెస్టింగ్. నువ్వు కావాలంటే సో బీటా టెస్టింగ్లో ఏంటంటే, సారీ, ఇది నేను చెప్పింది ఆల్ఫా టెస్టింగ్లో జరుగుతుంది. ఓకే, ఈ ఎక్స్పర్ట్ టెస్టర్స్ వచ్చేది ఆల్ఫా టెస్టింగ్లో ఈ ఎక్స్పర్ట్ టెస్టర్స్ వస్తారు, లేకపోతే క్లయింట్ అయినా వెరిఫై చేస్తారు. ఓకే, విత్ ఇన్ ద ఓకే. ఆర్గనైజేషన్ జరుగుతుంది. బీటా ఓకే. టెస్టింగ్లో ఏంటంటే ఏం జరిగిద్దంటే, లైక్ ఇప్పుడు నీకు పీపుల్. ఐఫోన్లో కానీ యాప్ స్టోర్లో కానీ నువ్వు చూస్తావు కదా, యాప్స్ ఇన్స్టాల్ చేసుకునే పక్కన బీటా వర్షన్ ఆల్సో అవైలబుల్ అని. యెస్. యెస్. సో బీటా వర్షన్ అంటే ఏంటంటే రియల్ టైం పీపుల్ ఎవరైతే అప్లికేషన్ వాడుతున్నారో అన్అఫిషియల్గా రిలీజ్ చేశారు. సో ఓకే. సో అన్అఫిషియల్గా రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ బాగా టెక్కీస్ ఉన్నారనుకో, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని చూసి వాడతారు అప్లికేషన్ని. కొంతమందికి అప్డేట్స్ రిలీజ్ కన్నా ముందు వాడడం ఇష్టం. సో వాడుతున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ కనిపించినాయి అనుకో, దే కెన్ రిపోర్ట్ ఇట్ టు ద కంపెనీ కదా. సో యాహ్! అలా రిపోర్ట్ చేసినప్పుడు ఏంటంటే కంపెనీ మనీ ఇస్తుంది ఆ డిఫెక్ట్ ఓహ్! వీళ్ళు కనిపెట్టినందుకు. సో చాలామంది బీటా టెస్టర్స్ ఫ్రీలాన్సర్స్ ఉంటారనమాట. జస్ట్ టైం పాస్ కోసం వాళ్ళ అప్లికేషన్ వాడి, లైక్ ఫేస్బుక్లో నువ్వు ఏదైనా డిఫెక్ట్ కనిపెట్టి ఫేస్బుక్కి ఈమెయిల్ చేసావు అనుకో, అది నిజంగా వ్యాలిడ్ డిఫెక్టే అండ్ వాళ్ళ కంపెనీకి అది లాస్ క్రియేట్ చేస్తుంది అనుకో, నీకైతే హ్మ్. జాబ్ అయినా వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే సర్టెన్ అమౌంట్ అయినా ఇస్తారు. ఓకే. దాన్ని మనం బీటా టెస్టింగ్ అంటాం. సో సారీ, ఆల్ఫా టెస్టింగ్లో ఇందాక ఆర్గనైజేషన్ ఇక్కడ చూడు, ఆర్ క్లయింట్ బై దెమ్సెల్స్ ఆర్ దే విల్ హైర్ సమ్ ఎక్స్పర్ట్ టెస్టర్స్. అది ఆల్ఫా టెస్టింగ్ స్టేజ్లో జరుగుతుంది. బీటా టెస్టింగ్ ఈజ్ ఫర్ రియల్ టైం పీపుల్ అనమాట. సో, ఇప్పుడు మనం ఈ టెస్టింగ్‌లో గూడంగా ఇప్పుడు డొమైన్ టెస్టర్స్ మీరన్నట్టు స్పెసిఫిక్ ఫీల్డ్‌కి సంబంధించిన టెస్టర్స్ ఉంటారు. ఉంటారు. సో, ఆల్ కామన్‌గా ఇప్పుడు మీరన్నట్టు ఆటోమొబైల్‌కి సంబంధించినది గానీ, ఫైనాన్స్‌కి సంబంధించింది గానీ, హెల్త్‌కి సంబంధించింది గానీ, ఇన్స్యూరెన్స్‌కి సంబంధించింది గానీ, మ్మ్. ఇవన్నీ కామన్‌గా ఒకటే పర్సనాలిటీస్ చేయరు. అంటే డిపెండ్స్ కూడా. ఇప్పుడు నీకు ఆపర్చునిటీ వచ్చిందనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాబ్ జర్నీలో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నేను ఇన్సూరెన్స్ డొమైన్లో జాయిన్ అయ్యాను. నేను ఇన్సూరెన్స్ ఓకే. ప్రాజెక్ట్స్ చేసేదాన్ని. బట్ నెక్స్ట్ నేను మళ్ళీ ఇంకో కంపెనీకి మూవ్ అయ్యాను. అక్కడ నేను కంప్లీట్లీ ఫిన్టెక్ డొమైన్ లైక్ లోన్స్ ఇచ్చేది జాయిన్ అయ్యాను. ఇప్పుడు నేను మళ్ళీ ఆటోమొబైల్ దాని మీద వర్క్ చేస్తున్నాను. సో ఇట్ డిపెండ్స్, లైక్ ఎక్స్పర్ట్ పీపుల్ వేరు, కామన్ టెస్టర్స్ వేరు. సో, సో ఇప్పుడు నేను ఒక కామన్ టెస్టర్స్ మాత్రము అన్నిటి మీద వర్క్ జేస్తారు. వర్క్ చేస్తారు, వాళ్ళకేం సో, వచ్చే ప్రాజెక్ట్ బట్టి వాళ్ళు అన్నిటి మీద వర్క్ జేయాలి. చేయాలి. బట్ ఎక్స్‌పర్ట్ పీపుల్ ఏంటంటే వాళ్ళకి చాలా సంవత్సరాలు ఒకటే దాని మీద పర్టిక్యులర్. చేయడం వల్ల దే ఆర్ క్యాపబుల్ ఎనఫ్. ఆ నాలెడ్జ్ వాళ్ళకి ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు బీటా లైక్ ప్రొఫెషనల్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టర్స్ అవుతారనమాట.
ఓకే. ప్రొఫెషనల్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టర్స్. సో, నీకు జాబ్ రోల్స్ కూడా ఉంటాయి. లైక్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టర్ జాబ్స్ వేరుంటాయి. నార్మల్ సాఫ్ట్‌వేర్ టెస్టర్ జాబ్స్ కూడా వేరుంటాయి. ఓకే. సో, నేమ్‌లోనే ఉంటది. యూజర్ యాక్సెప్టెన్స్ అంటే ఎండ్ యూజర్ వాడేటప్పుడు వాళ్ళకి ఏ ఇబ్బంది కనిపించకుండా మనం అప్లికేషన్ వాడేది. సో, ఇప్పుడు నార్మల్‌గా ఇనీషియల్‌గా స్టార్ట్ చేసే వాళ్ళది ఏముంటదక్క? సో, ఇప్పుడు మనం నార్మల్ టెస్టర్స్. నార్మల్ టెస్టర్స్ మనకి సాఫ్ట్‌వేర్ టెస్టర్ రోల్స్ ఉంటాయి. క్వాలిటీ అనలిస్ట్ రోల్స్, సీనియర్ సాఫ్ట్‌వేర్ టెస్టర్, టెస్ట్ అనలిస్ట్, సీనియర్ టెస్ట్ అనలిస్ట్ ఇలాంటి జాబ్ రోల్ నేమ్స్ వింటావన్నమాట. ఓకే. సో, ఈ నాలుగిటిని వి కాల్ దెమ్ యాస్ లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్ అండ్ సిస్టమ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, టెస్టింగ్. యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఓకేనా? ఓకే. సో, ఇక్కడ వరకు రివైజ్ చెయ్యి. టెస్ట్ కేసెస్ రాయి. నేను టెంప్లెట్ పంపిస్తాను. నేను ఇప్పుడు ఇంకో క్లాస్ చెప్పిన తర్వాత నీకు పంపిస్తాను ఈ రికార్డింగ్‌ది. అది ప్రాక్టీస్ రేపటి